మహిళలు వచ్చింటే బాగుంటుంది. మహిళలు ఇవాళ మహిళలు వచ్చారు. ఆర్టీవీ రాలేదు. మనంతా యుద్ధం ఆడే చేస్తాం. పాకిస్తాన్తో యుద్ధం ఎవరు మహిళలు ఎవరు రాలే. కంటూ ఈరోజు సీను ట్రైనింగ్లో ఉన్నాడు. ఇదెందుకు తగ్గియాలి కదా. నిన్న విడుదల రజనీ గారు ఒక మాజీ మంత్రి అనేది కూడా చూడకుండా ఒక పోలీసు వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో మేము చీకటి రోజుగా పరిగణనకు తీసుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వము బీసీ మహిళ సాక్షాత్తు మాజీ మంత్రివర్యులు మహిళ పైన ఈ పోలీసు వారు చాలా బలవంతంగా ఆమె పిఏని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మామూలు మహిళలకే సాక్షాత్తు మాజీ మంత్రికే ఇంత ఉంటే సామాన్య మహిళలకు మీరు ఏమి భరోసా ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ మహిళలంటే కూటమి ప్రభుత్వం చాలా చిన్న చూపు ఉంది. ఒక 10 రోజుల కిందట కూడా ఒక స్కామ్ చేసినారు బీసీ మహిళల పేరు చెప్పి, కుట్టు మిషన్ల స్కాము 160 కోట్లు. మళ్ళీ ఈరోజు సాక్షాత్తు మాజీ మంత్రి విడుదల రజనీ గారి పిఏని అరెస్ట్ చేయడం కోసం ఏమి కారు ఆపి ఆమె పర్మిషన్ లేకుండా కారులోకి దూరి చాలా అవమానపరిచినారు మహిళని. రాబో రోజుల్లో కూడా మీరు ఇలాంటి చర్యలు చేస్తే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీసీలకు భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి బీసీల పక్షపాతి. కానీ రాబో రోజుల్లో మీరు ఇటువంటి చర్యలు చేసినా భయపడే ప్రసక్తి అయితే లేదు. ప్రపంచం మొత్తం భారతదేశము పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాత్రము వైసీపీ కార్యకర్తల్ని సోషల్ మీడియా కేసులు పెట్టి హింసించే ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్ర అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలను కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి మాది చిన్న విన్నపము, ప్రశ్నించడానికి మేము పార్టీ పెట్టినామన్న మొట్టమొదటి వ్యక్తి మీరు. కానీ ఈరోజు సాక్షాత్తు మాజీ మంత్రి అనే కాకుండా మహిళని కూడా రెస్పెక్ట్ లేకుండా చాలా అవమానంగా చేసినారు. మీరు ప్రశ్నించడానికే పార్టీ పెట్టినారు. ఈరోజు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ విషయమే కాదు, మొన్న కుట్టు మిషన్ల విషయంలో కూడా మీరు స్పందించడం లేదు. అంటే బీసీలు అంటే అంత చిన్న చూపా మీకు అందరికీ? రాబో రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో బీసీ సత్తా ఏమో మేము చూపిస్తాం. గతంలో వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నారని దాదాపుగా సిఐ ర్యాంకు నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంక్ వరకు 190 మందిని పక్కకు పెట్టినారు. వాళ్ళేం జగన్మోహన్ రెడ్డి వస్తేనే కలెక్టర్లు, ఎస్పీలు, సిఐలు కాలే, గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు నిజాయితీగా పనిచేసినారు, గవర్నమెంట్కి ఫేవర్గా పనిచేసినారు. ఈరోజు మీ కూటమి ప్రభుత్వము సాక్షాత్ అటు ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు పక్క పెట్టినారు. రేపు మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని కూడా పక్క పెట్టారని గ్యారెంటీ ఏమిటిది? మీరు నిజాయితీగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు రాఘవేంద్ర నాయుడు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు.